లైలా బాగా నచ్చింది. సోను కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు నచ్చింది. ఎందుకంటే మోడల్ గుండు మోడల్ లైలా మోడల్ సోను మోడల్. హైదరాబాద్లో ఉండే ప్రతి మోడల్ కష్టాలు ఎన్నో, వాళ్ళు పడే బాధలు ఎన్నో చూపించాడు. చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకోవచ్చు భయ్యా. వల్గర్ అంటున్నారు, వల్గర్ ఏం లేదు, కొంచెం డబుల్ మీనింగ్ కంటెంట్ ఉంది. అఫ్కోర్స్ ఆడదాకా వచ్చి ఆగిపోయాడు, దాన్ని మనం లోపటిదాకా వెళ్ళేసి బూత్ ఉంది అంటున్నాం. బూత్ ఏమి లేదు, యూత్కు నచ్చే అంశాలు మాత్రమే ఉన్నాయి. ఫ్యామిలీ అంటే కొంచెం పిల్లలతో అయితే ఇబ్బంది. జస్ట్ ఫ్యామిలీ పరంగా అంటే వాళ్ళు మాత్రం, పెద్దోళ్ళు మాత్రం వచ్చి చూసుకోవచ్చు. పిల్లలు ఎలాగ ఊరుకోరు, నైట్కి నైటే యూట్యూబ్లో దిగుతారు, వాళ్ళు చూసేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు. ఏం చేయాలో ఆ చూసిన తర్వాత కూడా ఏం చేయాలని చేసేస్తారు. ఎక్కడ లైలా మోడల్ ఉందని ఎత్తుకుంటూ వెళ్తారేమో. అంత ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా బాగా అనిపించింది. అన్నిటికన్నా ఎక్కువ నాకు సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నచ్చింది. తర్వాత సునిశ్చిత్ క్యారెక్టర్ నచ్చింది. హీరోయిన్ కంటే ఎక్కువ కూడా లైలా మోడల్ నచ్చింది. అలాగే సోను మోడల్ పక్కన మోడల్లా గెటప్ వేసుకొని రింగ్ పూసలు పెట్టుకున్నట్టుగా అది ఉన్న పాత్రకు వచ్చి చెప్పాను కానీ చాలా బాగా అనిపించేస్తుంది. ఇక సునిశ్చిత్ అయితే సినిమాకి హైలైట్ అని అనుకుంటాను నేను ఖచ్చితంగా. పాటలు బాగున్నాయి, బీజం బాగా అనిపించింది. అన్ని పాటల్లోకి వెళ్ళా కోయ్ అనే పాట బాగుంది. సోను మోడల్ బాగుంది, లైలా మోడల్ పాట కూడా బాగున్నది. సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. అలాగే పొలిటికల్ పరంగా ఏదో ట్రయాంగిల్ తీసుకుంది అంటున్నారు, ఏమీ లేదన్నా జగనన్న. సినిమా అయితే మిమ్మల్ని కించపరిచే అంశాలు లేవు. కించపరిస్తే మేము కూడా ఊరుకోము. ఎందుకంటే నాన్నగారు తెలంగాణ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేశారో మాకు తెలుసు. సో మేము కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానమే, నాన్నగారి అభిమానమే. అటువంటి వైసీపీని కానీ నిన్ను కానీ అవమానిస్తే మేము ఊరుకోము, తొక్కి నారదీస్తాము. మిమ్మల్ని అవమానపరిచే సన్నివేశాలు ఏమి లేవు. గొర్రెల మేకలు నార్మల్గా ఉంది, అక్కడ గొర్రెల మేకలు ఎవరు లేరు. 11 గారు అసలు ఇటువంటి సందర్భమే రాలేదు. పృథ్వీరాజ్ అన్న ఏ సందర్భంలో నోరు జాడారో ఆయనకు కావాల్సిన శాస్తి కూడా జరిగింది. పృథ్వీరాజ్ అన్న కొంచెం, ఎందుకంటే మీరు సినిమా అభిమానులు అలాగే పొలిటికల్గా ఎంటర్ అయ్యారు కాబట్టి ఆ యాంగిల్లో వెళ్తున్నాము. దయచేసి మీకు కూడా సెల్యూట్ చెప్తున్నాం. ఎందుకంటే మీ ఎంటర్టైన్మెంట్ చాలా చూసాం, 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి. అప్పటి నుంచి మిమ్మల్ని అభిమానిస్తాం, మీ అభిమానులం కూడా మేము. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పరంగా అంతా బాగా చేస్తారు మీరు. సో సినిమా యాంగిల్ వచ్చినప్పుడు మీరు పొలిటికల్ యాంగిల్ని టచ్ చేయకుండా సినిమా పరంగా ప్లస్ చేయండి. సినిమా పరంగా ట్రోల్ అయ్యేలా చూసుకోండి, కానీ పొలిటికల్ని ఇలా మిక్స్ చేయొచ్చని కోరుకుంటున్నాను. టోటల్గా సినిమా పరంగా పెద్దలకు మాత్రమే, పిల్లలు సపరేట్ చూడాలనుకుంటే చూసుకోండి. కాకపోతే కొంచెం డబుల్ కంటెంట్ ఉంది కాబట్టి, డబుల్ మీన్ కంటెంట్ ఉంది కాబట్టి చేసేసి అటువంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మోడల్గా మీరు ప్రయత్నం చేయాలంటే చేసుకోండి, డబుల్ మీన్ కంటెంట్కి వెళ్ళకండి. ఫైనల్గా 3 వరకు ఇస్తాను నేను. కంబ్యాక్ అని ఏం లేదు, యాడికి పోలేదు కదా. సినిమా ఇండస్ట్రీలో పోయో 10 ఏళ్ళు గ్యాప్ వస్తే కెంబానికన్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, సినిమా నడుస్తుంది, సినిమా తీస్తూనే ఉంటాడు. హిట్కు ఫ్లాప్కు సంబంధం లేదు. సోను మోడల్కి, మాస్కా దాస్కి సినిమా తీస్తూనే ఉంటాడు, ఫెయిల్యూర్ అయినా కానీ హిట్ అయినా సరే. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు నచ్చింది, ఎందుకంటే ఐఎమ్ సింగిల్, ఐఎమ్ బ్యాచులర్. థ్యాంక్ యూ వెరీ మచ్.